హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ మీ ముందుకెందుకొచ్చాను అనంటే, ఇంకా కొన్ని విషయాలు చెప్దామని వచ్చాను. ఈరోజు నుంచి నేను ఇంకా ఈ ఛానల్‌లో నేను నా ఒరిజినల్ కంటెంట్ పెడదామని అనుకుంటున్నానండి. ఈరోజు నుంచి నేను కథలు చదవడం లేదు. ఎందుకు అంటే, నా ఒరిజినల్ కంటెంట్‌తోనే నేను ఛానల్‌ని రన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఎప్పటికైనా ఇవి ఒకరి కంటెంట్ పెడితే ఎప్పటికైనా అవి డేంజరే. సో, ప్రతిసారి ఒకరిని అడిగి, మళ్ళీ ఏదో పర్మిషన్స్ తెచ్చుకొని, ఏదో వాళ్ళ సొమ్ము నేనేదో తీసుకొని తింటున్నట్టు అనిపిస్తుంది. సో, నాకు ముందుటి నుంచి కూడా నాకు నా నా ఒరిజినల్‌తోనే నేను, నా టాలెంట్‌తోనే నేను పైకి ఎదగాలని అనుకునేదాన్ని నేను మామూలుగా. నాకు రాదు అనేది ఏది ఉండకూడదు. నా సొంతంగా నేను సాధించుకోవాలా, నా సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలా అనుకునే మనస్తత్వం నాది. సో, అప్పట్లో ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ లేవు యూట్యూబ్‌లో. కాబట్టి అరే నలుగురికి మనము మామూలుగా పత్రికల్లో, బుక్స్‌లో చదివిండేటివి చదివేసి పెట్టొచ్చు కదా! అనే ఉద్దేశంతో అలా ఈ ఛానల్ స్టార్ట్ చేశానప్పుడు. అప్పట్లో ఇన్ని రూల్స్ లేవు కాబట్టి బానే ఓకే. యూట్యూబ్ వాళ్ళు గూడా పర్మిషన్ ఇచ్చారు. అవన్నీ చదివాము. అంతా అయింది. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్‌గా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు గూడా ఇది మా కంటెంట్ చదువుతున్నారు అనేది వచ్చేసింది. సో, వాళ్ళ కంటెంట్ చదివి వాళ్ళదేదో మనం తీసుకుంటా ఉన్నట్టు అనిపించడం గూడా నాకు అనిపించింది ఎక్కువ. అంటే నేను అందుకే దాదాపు ఎవ్వరిది దాదాపు నా ఛానెల్‌లో పెట్టడానికి ఇష్టం లేదు. అందుకే నేను పాత రచయిత్రులవి నేను చదివేదాన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు. ఈ లోకంలో లేరు. ఇప్పుడు శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు కానీ, లేదంటే శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు కానీ, వీళ్ళు ఎవ్వరు ఇప్పుడు లేరు. సో, అందుకనేసి అలాంటి వాళ్ళవి మాత్రమే నేను తీసుకొని చదివేదాన్ని. ఎప్పుడైనా ఏదైనా కొత్త కథ కనిపిస్తే చదువుదాం అనుకున్నప్పుడు వాటికి 1, 2 నాకు పత్రికల్లో వచ్చినవి, లేకపోతే ఏవైనా కొన్ని బుక్సు అలాంటివి కొత్త బుక్స్ ఏవైనా వచ్చుంటే చదివితే అవి హ్మ్. కాపీరైట్ రావడము. నేను తీసుకునే దానికంటే ఆ కాపీరైట్ విడిపించేదానికి టెక్ ఛానల్ వాళ్ళకు డబ్బులిచ్చిందే ఎక్కువయింది. సో, డబ్బులిచ్చి మనం దాన్ని కాపీరైట్ తీసేసుకోవాలి. సో, అంత అవసరం ఎందుకు అనేసి ఇప్పుడు నాకనిపిస్తుంది. ఇంత ఇంత జరిగిన తర్వాత మళ్ళీ నేను అదే రిపీట్ చేసి, అదే తప్పు చేయడం నాకిష్టం లేదండి. సో, అందుకే నిర్ణయించుకున్నాను. ఇప్పటి నుంచి నేను నా కంటెంట్‌తో స్టార్ట్ చేస్తాను. నా కంటెంట్ ఏంటి అనంటే డివోషనల్ రెమెడీస్ చెప్పడము, లేదంటే నేను రి ఒక 3 ఇయర్స్ నుంచి నేను టారో రీడర్‌గా సర్టిఫై అయ్యాను. సర్టిఫైడ్ టారో రీడర్‌ని నేను. కాబట్టి టారో రీడింగు, తర్వాత రెమెడీసు, హీలింగు, రేకి హీలింగ్ కూడా నేర్చుకుంటున్నాను అయింది. సో, రేకి హీలింగ్సు అవన్నీ చేద్దాము అని అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఛానెల్‌లో అదే చేస్తున్నాను. సో, ఆ ఒరిజినల్ కంటెంట్‌తోనే నేను వెళ్ళడం మంచిది అని అనిపిస్తుంది. ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు గాని, మా అమ్మ వాళ్ళు గాని ఒక సామెత చెప్పేవాళ్ళు. అదేంటి అంటే, "తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్ని రోజులుంటుంది? ఒకరు పెట్టిన పుట్టగోస ఎన్ని రోజులుంటుంది" అనేవాళ్ళు. అంటే ఇప్పుడు తుమ్ముతానే ఊడిపోతుంది ముక్కు అంటే, మన ముక్కు కాకపోతే ఏదన్నా ముక్కు బాగుండాలని మనం అతికించుకున్నామనుకోండి, అది తుమ్మిన వెంటనే ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడల్లా మాటి మాటికి ఆ ముక్కు అతికించుకుంటూ ఉండాలి. సో, అదే మన ముక్కే మనదే అయితే అది నీట్‌గా నిలబడుతుంది. అలాగే ఒకరు పెట్టిన పుట్టగోస ఎన్ని రోజులుంటుంది అని. అంటే గోసి కట్టుకుంటా ఉంటారు. చీర కట్టుకుంటూ ఉంటారు. గోసి కట్టుకుంటా ఉంటారు. గోసి పెట్టుకుంటారు. గోసి అంటే పంచెలాగా కడతారు గదా! అది ఎవరితో అయినా కట్టించుకుంటే అది ఊడిపోయిందనుకోండి మళ్ళీ వాళ్ళని పిలిచాలి. వాళ్ళని పిలిచి మనం కట్టించుకోవాలి. సో, మన టాలెంట్ మీద మనం ఆధారపడాలి గానీ ఇంకొకరి మీద డిపెండ్ అయినామంటే ఎప్పటికైనా ఇదే పరిస్థితే వస్తుంది. అందుకనేసి నాకు ముందు నుంచి గూడా నాకు అది ఇష్టం లేదండి. నేను సొంతంగా చేసుకోవాలి. నేను సొంతంగా అన్నీ ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఇంట్లో పనికి గూడా ఎవరైనా రాలేదంటే నాకు తెలుసు ఆ పని. నేను చేసుకోగలను. సో, అందుకని అలాంటి మనస్తత్వం నాది. ఇప్పుడు సైకిల్ రాదంటే సైకిల్ నేర్చుకున్నాను. కార్ రాదంటే కార్ నేర్చుకున్నాను. స్విమ్మింగ్ రాదంటే స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అంటే ఇది రాదు అనేది ఉండకూడదు నా లైఫ్‌లో అని నేను అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చి నేను సాధించాను అనేది నాకు తెలుసు. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే, "అయ్యో! నాకిది రాదు" అని నాకు ఉండకూడదు. ఇది రాదనేది ఉండకూడదు నా లైఫ్‌లో అనేసేసి అనేటటువంటి మనస్తత్వం నాది. అలాంటప్పుడు ఇప్పుడు ఇదేదో వాళ్ళ వాళ్ళు రాసిండే కంటెంట్‌ని నేను పర్మిషన్ అడిగి తెచ్చుకొని
ఏదో వాళ్ళకొచ్చే డబ్బుల్ని నేనేదో తీసుకుంటా ఉన్నట్టు వాళ్ళు ఫీల్ కావడము అదంతా నాకు నచ్చడం లేదు. సో, ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అనంటే, అరే! ఎందుకు మీరు ఈ ఛానల్ కంటిన్యూ చేయలేదు అని అనుకుంటారని. ఈ ఛానల్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ ఛానల్‌లో కంటెంట్ డిఫరెంట్ అవుతుంది. కంటెంట్, నా ఒరిజినల్ కంటెంట్ నేను పెట్టుకుంటాను. అది ఇష్టమైన వాళ్ళందరూ చూస్తారు. దాన్ని ఫాలో చేసేవాళ్ళు ఫాలో చేస్తారండి. అలాగే ఒక్కొక్కటి నిదానంగా రిమూవ్ చేసుకుంటూ వస్తాను. కథలు, స్టోరీస్, నావెల్స్ కూడా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వస్తానండి. లాస్ట్‌లో రిమూవ్ చేసేసిన తర్వాత ఈ కంటెంట్ పెరిగి ఆ స్టోరీ కంటెంట్ తగ్గిపోయిన తర్వాత నేను ఛానల్ నేమ్ కూడా మార్చేద్దామని అనుకుంటున్నాను. ఛానల్ నేమ్ కూడా మార్చేసేసి పెట్టేస్తాను. అంతవరకు ఉంటుంది. ఎందుకంటే దీనికి మానిటైజేషన్ అయిన తర్వాత నేను ఇంకొక నా మెయిన్ ఛానల్‌ది కూడా సస్పెండ్ అయింది. నా మెయిన్ ఛానల్ కూడా సస్పెండ్ అయింది. నా ఒరిజినల్ కంటెంట్ పెట్టే ఛానల్. సో, దాన్ని కూడా నేను రికవర్ చేసుకోవాలి. అప్పుడు దీనికి మానిటైజేషన్ చేసుకొని దాన్ని రికవర్ చేసుకోవాలి. కాబట్టి 2 ఛానల్‌లో అప్పుడు నా ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. అప్పుడు నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా కంటెంట్, నా ఒరిజినల్ కంటెంట్ అని ధైర్యంగా చెప్పొచ్చు. సో, అది ఇదంతా కూడా మీకు చెప్దాము అనేసేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో, ఈరోజు ఇంకా ఫస్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఈ కంటెంట్‌లోనే ఇప్పుడే ఈరోజు ఒక చిన్న వీడియో చేసేసి పెడతాను. చూసేవాళ్ళు చూస్తారు. అంటే ఇది అందరికీ ఉపయోగపడేదే. ఎందుకంటే ఇది మీ లైఫ్, మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా! ప్రిడిక్షన్ లాగా, ఇది ఆస్ట్రాలజీ లాగా. సో, కార్డ్స్‌ని చూసి, ఎనర్జీస్ చూసి చెప్పేదిది. సో, నా ఒరిజినల్ కంటెంట్ నా మొదటి ఛానల్‌లో పెడుతున్నాను కదా! సో, ఇవే. అయితే దీంట్లో నేను ఓన్లీ అక్కడ అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో అది చూస్తూ ఉంటే, ఇక్కడ ఓన్లీ లవ్ రీడింగ్ చూస్తాను. అంటే రిలేషన్‌షిప్, లవ్, రిలేషన్‌షిప్, హీలింగ్స్, ఏంజెల్ రీడింగు అవి చూస్తాను. సో, ఈరోజు ఏంటి అంటే మీ మీ పర్సన్ అంటే మీకు ఇష్టమైన వాళ్ళు. మీ హస్బెండ్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ కావచ్చు. వాళ్ళు ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు చూస్తాను. మీ మీకు ఇష్టమైన వ్యక్తి, మీ మనసులో ఉండే వ్యక్తి, మీరెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అనేది ఈరోజు చూస్తాను. సో, ఈరోజు ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే అది చూడొచ్చు. మీకు స్టోరీసే కావాలి అని అనుకుంటే మీకు కొన్నాళ్ళు ఉంటాయి దీంట్లోనే స్టోరీస్. ఇప్పుడే రిమూవ్ చేయను. కొన్నాళ్ళు ఉంటాయి. సో, ఇది చూద్దాం ఇప్పుడు. ఇంకా రీడింగ్ చూద్దామండి. మీ మనసులో ఉండే వ్యక్తి, మీరు ఇష్టపడే వ్యక్తి అంటే వాళ్ళు. సో, వాళ్ళని గురించి మీ ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. 3 ఆఫ్ కప్స్. చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ఆ వ్యక్తి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏదో మంచి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. సెలబ్రేషన్ చేసుకుంటూ కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మంచి ఒపీనియన్ ఉంది మీ మీ మీద. సో, మీతో పాటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలి. దూరంగా వెళ్ళి మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి. అంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా వాళ్ళ సంతోషాన్ని మీతో సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళ ఆనందాన్ని మీతో సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికన్నా వెళ్ళినా గూడా మీరే ఉన్నారు మనసులో. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి ఎప్పుడు రావాలి? మీ ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వాళ్ళకైనా గూడా మీరే కనిపిస్తారు. అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరంటే వాళ్ళకంత ఇష్టం. చాలా మంచిగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, ఆ ఫ్రెండ్‌షిప్ అనేది ఎలా ఉంటుంది? ఆ ఇష్టం అనేది, ఆ థింకింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఎప్పుడు మనసులోకి ఏ దాని గురించి ఆలోచించినా మీ మాటే వస్తుంది. మీ గురించిన విషయమే వస్తుంది. వాళ్ళతో చెప్పేటప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మీ పేరు పెట్టి మీ గురించి చెప్పడమో, తను ఇలా అనేది, లేకపోతే తను ఇలా అనేవారు అనేసి ఇలా మీ గురించే మీ మాటని వాళ్ళు తీసుకొనొచ్చి మాట్లాడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, కొలీగ్స్ దగ్గర కావచ్చు. హ్మ్. ఏదైనా విషయం వస్తే చాలు మీ గురించి వాళ్ళు ప్రస్తావన తీసుకొనొచ్చి మాట్లాడతారు. అలాంటి మనస్తత్వం అంటే అలా ఉంది వాళ్ళ మనస్తత్వం. అంటే మంచిగా ఇష్టపడుతున్నారు వాళ్ళు. మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వద్దామా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకు దూరంగా ఉంటే మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళు నైట్ టైమ్ కూడా మీ గురించి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మనసులో నైట్ టైమ్ కూడా మీ గురించి ఆలోచనలే వస్తూ ఉన్నాయి. తప్పకుండా మీతో రీయూనియన్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే మంచి 3 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే మంచి పాజిటివిటీ వచ్చింది.
తప్పకుండా మీతో రీయూనియన్ అవుతారు. అరే! నేను ఏదైనా తప్పుగా మాట్లాడానేమో, ఏదైనా తప్పుగా బిహేవ్ చేశానేమో, తనని బాధ పెట్టానేమో, సో ఈసారి నుంచి అలా ఉండకూడదు. బాగా ఉండాలి. తనతో హ్యాపీగా ఉండాలి. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. ఇంకొక కార్డ్ చూద్దాం. 8 ఆఫ్ పెంటకల్స్. సో, వాళ్ళకు మనసులో ఇప్పుడు డబ్బుల గురించి మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్ రావడమో, గొడవ రావడమో జరగడం వలన ఈసారి నుంచి ఆ డబ్బుల గురించి ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదు అని థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేసి డబ్బులు సంపాదించాలి, లేకపోతే జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ కావాలి లైఫ్‌లో, మంచి జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే దానికే ట్రై చేయాలి. సో, తనని బాధ పెట్టకూడదు. తనకి ఏది ఇష్టమో అదే చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళ మనసులో ఎప్పుడు మీ గురించే ఆలోచన ఉంటుంది. మీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు చేసే పని మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక వర్క్ ఉంటే ఆ వర్క్‌ని కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. మీ గురించే ఆలోచన ఉంది వాళ్ళకి. సో, మిమ్మల్ని ఎలాగైనా సంతోషపెట్టాలి. మీరు అనుకోండే కోరిక మీరు మీరు చెప్పిండేది చేయాలి. మీరు అనుకోండే కోరిక నెరవేర్చాలి. అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే డబ్బుల గురించి మీతో లైఫ్ గురించి, సెటిల్ కావడం గురించి వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. అంటే ఎప్పుడూ ఎలాంటి గొడవ రాగూడదు మీ ఇద్దరి మధ్య. సో, ఎలాంటి గొడవ రాకుండా హాయిగా, హ్యాపీగా ఉండే లైఫ్ ఉండాలి అనంటే, నేను బాగా సంపాదించాలి డబ్బులు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇక లాస్ట్ కార్డ్ చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్. ఇప్పుడిప్పుడే మీది స్టార్ట్ అయిందండి రిలేషన్‌షిప్పు. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే గొడవలొచ్చేసి దూరమైనారు. అప్పుడు దూరం అయినప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే! ఇప్పుడే గదా మా రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. ఎందుకు అంత త్వరగానే ఇలా గొడవలయినాయి? ఎందుకు? తనని నేను చాలా ఇష్టపడుతున్నాను. తనతో నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాను. లేకపోతే తన తనే ఎక్కువగా గుర్తుకొస్తోంది. లేకపోతే గుర్తుకొస్తున్నారు. నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని మీతో పాటు ఎక్కడైనా ఒక బీచ్‌కి వెళ్ళాలని, ఒక మంచి ప్లేస్‌కి, ప్లెజెంట్‌గా ఉండే ప్లేస్‌కి, ప్రశాంతమైన ప్లేస్‌కి వెళ్ళాలని వాళ్ళనుకుంటున్నారు. సో, వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎంత టైమైనా సరే, ఎన్ని రోజులైనా సరే నిదానంగా మీ గురించి మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళాలి. మీతో పాటు కలిసి వెళ్ళాలి. మీరు ఉంటే వాళ్ళకి సంతోషం అని ఆలోచిస్తున్నారు. అరే! ఈ వాళ్ళు ఎందుకు ఇప్పుడు రాలేదు? ఎవరైనా ఇబ్బంది పెట్టారా? లేకపోతే ఎవరైనా ఆఫీస్‌లో కానీ, ఎవరైనా తనకు పరిచయం అయినారా? నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను గదా! ఎందుకు రాలేదు? నా మీద ఏమైనా ప్రేమ తగ్గిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు రావాలని, వాళ్ళతో పాటి టైమ్ స్పెండ్ చేయాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. లేకపోతే మీకు ప్రపోజ్ చేయాలని కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని, లేకపోతే మీదేదైనా బర్త్‌డే గానీ, లేకపోతే ఇంకా వాలంటైన్స్ డే గానీ ఏదైనా ఉంటే మీకు సర్ప్రైజ్ చేయాలని, లేకపోతే మీకు ప్రపోజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మీ గురించే థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మీ వాళ్ళ మనసంతా కూడా మీరే ఉన్నారు. వాళ్ళు ఏదైనా అనుకుంటే అది మీతో ఆ ఫ్రెండ్‌షిప్పే ఇంకా మంచిగా కొనసాగించాలని. ఇప్పుడు వాళ్ళు మీతో బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నారు. ఆ బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండేవాళ్ళు తన ఒక్కటే బెస్టీగా ఉండాలి. సో, మంచిగా మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ డెవలప్ కావాలి. లేకపోతే ప్రపోజ్ చేయాలి. ఇలా ఒక్కొక్కరికి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇది కనెక్ట్ అవుతుంది. సో, ఇలా అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు పాజిటివ్‌గానే అనుకుంటున్నారు. మీ గురించి చాలా ఇష్టపడుతున్నారు. చాలా ఆలోచిస్తున్నారు. నైట్ థాట్స్ గూడా మీ గురించే ఉంటాయి. నైట్ కరెంట్ ఫీలింగ్స్ కూడా మీ గురించే ఉంటాయి. నైట్ థాట్స్ కూడా మీ గురించే ఉన్నాయి. అంటే అక్కడ సన్‌సెట్‌ని ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా మీకోసం ఎదురు చూస్తూ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఇదండి 3 పాజిటివ్‌గానే వచ్చినాయి కార్డ్స్. బాగుంటుంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. సో, ఇది రీడింగు. ఈరోజు రీడింగ్. ఇది జనరల్ రీడింగు. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. పాజిటివ్‌గానే ఉంది. సో, ఇది. నెక్స్ట్ వీడియో నుంచి కూడా ఇలాంటి రీడింగ్సే వస్తాయి ఇక్కడ. లవ్ రీడింగ్స్, లవ్ రిలేషన్‌షిప్ రీడింగ్స్, తర్వాత ఏంజెల్ రీడింగ్స్, తర్వాత
రేకి హీలింగ్స్, ఎనర్జీ హీలింగ్స్ అలాంటివి వస్తాయండి. ఓకేనా? ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అలాగే కమెంట్ చేయండి. వీడియోకి మంచిగా మీకేవైనా మనసులో డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అఫర్మ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే అని అఫర్మ్ చేసుకొని నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.